దర్గా చిన్న పైల్వాన్ ఇవన్నీ సంపాదించడానికి మర్డర్లు భూ కబ్జాలు ఏమన్నా చేసిండా? చేసిన 2-3 మర్డర్లు 5 మర్డర్లు ఇవన్నీ పైసలు సంపాదించింది. నేను నా అవసరం లేదు అవన్నీ చేసేది అంటున్నా. మర్డర్ గిటర్ చేస్తే పైసలు వస్తాయా? జైలు బయటికి తిరగాలి. మర్డర్లు చేస్తే పైసలు రావు. ఇదేమొస్తాయి పేరు ఒక ఏంటంటే ఒక జమానాలో ఒక ట్రెండ్లా అవి జరిగినాయి కేసులు. జరిగినాయి సార్. మర్డర్ కేసు ఉందా సార్ మీ పైన? మనకి ఏం రాలేదా? అలాంటి రాలేదా? అట్లా ఉంటుంది. ఎందుకంటే మీడియాలో ఇవన్నీ ఫోకస్ యూత్ పిల్లలు చూస్తుంటారు. కొన్ని జాగ్రత్తగా మనం మంచి గురించి మాట్లాడితే బెస్ట్. చాలా మంది అడిగినవి నేను అవన్నీ చెప్పడం బాగుండదు అంతే. కబ్జాలు సార్, ల్యాండ్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అంటే మామూలు కబ్జాలలో ఉన్న వాళ్ళు ఏమైనా జరపాలి కేసులు అవి వస్తాయి. నా దగ్గర మీరేమని చేస్తారు? అలా భార్య ఒక కేసు తీసుకు అంటే చెప్తున్న వాళ్ళు బెదిరిస్తారు ఇట్లా చేస్తారు అంటే చెప్పి ఇప్పుడు అట్లాంటి వస్తాయి. సినీ ఫీల్డ్ బాగానే మంది వస్తారు. అట్లాంటి ఏమో ప్రాబ్లం ఉన్నది ఉంటే నాకు చెప్తారు, నేను పిలిపించి మాట్లాడతాను. ఎవరో బ్యాక్ కామెంట్ పెట్టుడు తిట్ట అది చేసుడు అవన్నీ ముందర చెప్పింది విన్నావా? అట్లా ఉంటాయి కొన్ని. ఎవరైనా కబ్జాలు ఉన్నా ఏదన్నా నా దగ్గరికి ఇప్పుడు ఎవడైతే డాక్యుమెంట్ ఒరిజినల్ ఉంటే వాళ్ళు వస్తే పిలిపించి మాట్లాడతారు. కొన్నోడు ఫారెన్ లో ఉన్నాడు ఎగ్జాంపుల్, ల్యాండ్ కబ్జా అయిపోయింది, ఒరిజినల్ డాక్యుమెంట్ అది ఇక్కడ కబ్జా అయిపోతే వాడు వచ్చింది అనుకో పిలిపిస్తాం, జెన్యున్ ఎవరు తెలిసిపోతాం. మనం కోర్టు వరకు పోకుండా దర్గా చిన్న పైల్వాన్ ఇంట్లో సెటిల్మెంట్ అయిన ల్యాండ్లు ఎన్నైనా సరిపోరు? చాలా వీలైనవి. కోర్టుకు పోతే సంవత్సరాలు తిరగాల. జీవితం వాళ్ళు ఇంకా ఎన్ని ఇష్టం ఇక పోతూనే ఉంటది. అట్లా చాలా వేల కేసులు ఇద్దరికి. మీకు ఇస్తారా సార్? పర్సెంటేజ్ ఇస్తారా? అది అందరి దగ్గర తీసుకోండి. కొంతమంది ఉన్నోళ్ళు ఏంటంటే పరిస్థితి బట్టి కొంతమంది ఎకరాలు ఉంటాయి, బాగా ఉన్నోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళ దగ్గర తీసుకుంటాను. గరీబుల కష్టాలు ఏమైనా మ్యారేజ్ ఏమైనా చేసేసి ఉంటే వాటిని ముట్టాను. ఎందుకంటే సిస్టంలో మనకు అన్ని కొన్ని చెడు చేసినా కొన్ని మంచి చేస్తుంటాం. అన్ని మనము దేవుళ్ళం కాదు మంచి చేయని. కొన్ని చెడువి జరగవచ్చు, కొన్ని మంచివి జరుగుతాయి కేసులలో. సార్ అలాగే ముఖ్యంగా మీరు స్టార్ట్ చేసినప్పుడు మీ కెరియర్ కానీ ఎంగేజ్ లో ఏం చేసేవారు? చదువు అంతా అయిపోయింది, క్లోజ్ అయినాక ఏం చేస్తుండే? అదే ఏం చేస్తాం అప్పుడు ఏజ్లో కొట్టడం, వైపు కుస్తీ పోటీలు మందిని తిరుగుతుండే గ్యాంగ్, కుస్తీలు కొట్లాడడం అవి ఇవన్నీ. కుస్తీ పోటీల తర్వాత మళ్ళీ అంటే ఏజ్ అంతా అయిపోయిన తర్వాత 21 తర్వాత. మీరు పుట్టిందంతా మాస్ ఏరియా, ముస్లిమ్స్ కూడా ఎక్కువ ఉంటారు అప్పుడు. అయితేనే నా కొట్లాటలు హిందూ ముస్లిం కొట్లాటలు అయినాయి చాలా. నేను పోయినా కదా, నా మీద 10 కేసులు దాకా అయినాయి. మీది మంచి హైట్ పర్సనాలిటీ. జిమ్ గిమ్ చేస్తున్నారా లేకపోతే ఏంది? ఎక్సైజ్, ఇండియన్ ఎక్సైజ్ వ్యాయామశాల ఏమంటారు? ఇండియన్ చేస్తుండే, జిమ్ బి చేస్తుండే, 2 చేస్తుండే. పొద్దున సాయంత్రం చేస్తుండే ఎక్సైజ్. ఎప్పుడన్నా కొట్లాటల బాగా మీరు దెబ్బలు తినడం కానీ లేకపోతే మీకు బాగా ఎఫెక్ట్ అయిన సంఘటనలు ఉన్నాయా? అట్లేం లేదు. నన్ను అంటే నేనైతే ఎప్పుడు అది కాలేదు, ఎదుటోళ్ళని కొట్టడం కానీ నేను ఎప్పుడు మనమే మిమ్మల్ని టార్గెట్ చేయడం కానీ. టార్గెట్ చేస్తారు కదా కామన్ టార్గెట్, బోలెడ్ సార్లు చేసారు. మనం దానికి ముందుకు 10 ఎత్తు వేసుకుంటే వెళ్ళడం. మీకు బాగా క్లోజ్ అంటే ఎట్లా సార్ ఈ గొడవలు? దీంట్లో ఎంగేజ్ నుంచి మీరు చిన్న శ్రీశైలం యాదవ్ గారు నాకు అన్నలాగా శ్రీశైలం అన్న తిరిగిన వాళ్ళం కదా. మా ఫాదర్ షాగిరత్ కదా సార్. ఫాదర్ మా డాడీ దగ్గర నేర్చుకో, మా నాయన దగ్గర కుస్తీలు నవీను వెంకట్ వీళ్ళంతా మా డాడీ దగ్గర. వాళ్ళ పిల్లలు కూడా అందరూ నేర్చుకోరు చిన్నప్పటి నుంచి. ఒక అప్పుడు ఎట్లుండే సార్ మీరు చిన్నగా ఉన్నప్పుడు? పెద్దలాగా ఉంటాడు శ్రీశైలం అన్న. అట్లా అప్పుడు అమీర్పేట ఏరియా అంతా ఎట్లుంటుండే సార్? అమీర్పేట కానీ పంజాగుట్ట కానీ ఏరియా మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుంటుండే? అన్ని కేసెస్ కదా ఎక్కువ, ఖాళీ ల్యాండ్ అవి కేసులే అప్పుడు ఎక్కువ. మధ్యాహ్నం అవే జరిగినాయి కదా. ఇప్పుడంటే కూల్ అయిపోయింది. ఇప్పుడు సిటీ ఎక్కడ వరకు ఉండే సార్ అప్పుడు? సిటీ వరకు ఉండే, ఇదంతా డిస్ట్రిక్ట్ ఉండే అప్పుడు. ఇదంతా సిటీలో కలపలే అప్పటికి. ఓకే, అక్కడ వరకు పద్మలే అవతలకి బంజారాల వరకు సిటీ. ఓకే, అదంతా సిటీ ఉండే మొత్తం హైదరాబాద్. ఇదంతా లేకుండేది, ఊర్లాగా ఉంటుండే. అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ ఉండొచ్చు. గవర్నమెంట్ ఇదంతా పల్లెటూరు లాగా ఉంటుండే అన్ని. ఇక్కడ ఈ పంజగుట్ట లాస్ట్ సార్? పంజగుట్ట అదే శ్రీనగర్ ఎల్లారెడ్డి ఇవన్నీ శ్రీనగర్ కాలనీ మన ఇందనార్ వరకు బంజారాల వరకు వస్తుండే సిటీలో. బంజారాలు దాటితే రాకపోతుంది. ఈ మాదాపూర్ ఇవన్నీ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. ఖాళీ ల్యాండ్స్ అన్ని ఖాళీ ఉంది ల్యాండ్ మొత్తం. అప్పుడు అవే ఉండే కదా. ఇంకా మీరేం చెప్తారు సార్? హైదరాబాద్ ఇంత 1 ఏరియాలు డెవలప్మెంట్ అయినాయి అంటే ఏ గవర్నమెంట్, ఏ సీఎం వల్ల అంటారు? హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినప్పుడు అయింది హైదరాబాద్ డెవలప్. ఇంకా అంతకుముందు ఏమైంది? ఊరు రోడ్లు గిళ్ళు అన్ని అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అయింది డెవలప్మెంట్. ఫాస్ట్ అయిపోయింది, 10 years లో ఫాస్ట్ అయిపోయింది గౌరవ్.
అంతకుముందు సార్ ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు ఉమ్మడి ఉన్నప్పుడు ఏముంటుండే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో చేసుకుంటుండే. ఉమ్, ఇక్కడ ఏం పెడుతుండే అసలు ఒక రోడ్లో హైదరాబాద్ వరకే ఆ చంద్రబాబు ఆడికి వెళ్ళి ఇంటి వరకు డెవలప్మెంట్ చెట్లు గిట్లా ఉమ్. ఏముండదు. ఇప్పుడు అంటే సీఎం అయింది అక్కడ కానీ ఆ, అంటున్నా. ఈ హైటెక్ సిటీ అవన్నీ కూడా ఆయన చేసినట్టు కదా సార్ చంద్రబాబు నాయుడు. హైటెక్ సిటీ చేసిండు కదా ఆయనే చేసి. ఆ ఏరియా అంటే ఈ రోడ్లు రహదారులు కావడం. ఆయనే పంజోట నుంచి హైటెక్ సిటీ వరకు బాగా డెవలప్ చేసిండు అప్పుడు ఉమ్, హైదరాబాద్ ఉమ్, అంతవరకు. అంతవరకు. ఉమ్, ఊర్లో పొంటే అక్కడ ఏం చేయలేడు, ఉమ్, ఇది ఒక్కటి చేసిండు. ఉమ్. అలాగే మీరు టిఆర్ఎస్ లో ఒక వ్యవస్థాపక సభ్యులు, మీరు స్టార్టింగ్ పార్టీ పెట్టడం ఎందుకు చూస్ చేసుకున్నారు? అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఒక పవర్ఫుల్ లీడరు, చంద్రబాబు నాయుడు సీఎం, అయినా కానీ కేసీఆర్ ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? అంటే ఉద్యోగం పార్టీ ఇది ఫస్ట్ నుంచి కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇది మొత్తం అందరు ఫైట్ చేసారు, ఒకళ్ళ వల్ల రాలేదు తెలంగాణ. ఉమ్, అందరు కష్టపడి చేసేవాడికి తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక లైట్ తీసుకున్నాం అందరం, ఇవ్వలేము ఎవరు. ఉమ్. చాలా అనుకున్నారు, మనం అనుకున్నది ఆశయం అనుకుంది అయిపోయింది, అయిపోయింది. ఇంకేం సైలెంట్ అయిపోయింది. కానీ మీరు పవర్లు ఉండాలా, ఇట్లనే మీతో పాటు మీకు ఒక గన్ మ్యాన్ లీడర్ ఉండాలా. ఉండాలని అనుకోలే. అందరికి ఉంటది కానీ ఉమ్, నేను అంత ఫోకస్ పెట్టాలి, పోలేను నేను. ఉమ్. ద బెస్ట్ లీడర్ అంటే నేను నాయకులను కష్టపడే నాయకులు అంతా పక్క జరిపారు. అంతే. చూస్తురుగా టీఆర్ఎస్ ఎట్లయింది ఇప్పుడు ఉమ్. పరిస్థితి. అట్లా కష్టపడ్డ వాళ్ళని అందరిని పక్క జరిపారు. అప్పుడు జాయిన్ అయినప్పుడు ఎవరైతే తిట్టిన వాళ్ళు వాళ్ళు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు. ఉమ్, ఎవరైతే మాజీ తెలంగాణలో లైనర్ కష్టపడ్డారో వాళ్ళంతా పక్క జరిపించారు. అందుకే పార్టీ ఇప్పుడు 0 లెవెల్ అయిపోయింది. ఇప్పుడు రాను రాని కథం. ఇప్పుడు ఓటు దేనికన్నీ చూసేస్తారు ఇప్పుడు. అప్పుడంటే తెలంగాణ తెచ్చేదానికి 10 సంవత్సరాలు గెలిపించారు. ఇప్పుడు ఏం చూసేస్తారు ఓటు టీఆర్ఎస్ కు. తెలంగాణ వచ్చింది, జరిగిపోయారు చాలా మంది మ్యాక్సిమం. ఇప్పుడు కథం అయిపోయింది. ఏం చెప్పుకోనికి ఏం లేదు కదా నీకు ఇప్పుడు. ఏముంది చెప్పుకోనికి? ప్రజలతోటి కలిసి ఉండి మంచిగా నాయకుడు అనేది అందరితో కలిసిమెలిసి ఉంటే ప్రజలు ఒప్పుకుంటుండే. వీళ్ళు గేట్లు మొత్తం బందోబస్తు పెట్టుకుని ఎమ్మెల్యే బయటకు వెళ్ళి కొట్టాలి, ఎవడు పోయినా బయటకు వెళ్ళి కొట్టాలంటే అది రాజకీయ నాయకులు. మీకు ఏమనిపించింది సార్ కేసీఆర్ వైఖరి అప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత? అందరూ అంతే కదా, నేను ఒక్కని కాదు కదా, 100,000 మంది ఇంత ఘోరంగా చేస్తురా అని మొత్తం ముందల చెప్పుకోలేరు కానీ అందరూ లోపల చెప్పుకుంటారు, ఎమ్మెల్యేలు చెప్పుకుంటుండే. ఈ సవితా ఇంద్రారెడ్డిని కూడా ఒకసారి క్యాబినెట్ మీటింగ్ కి అలౌ చేయలేదు అని, అలాగే మహమ్మద్ అలీని కూడా ఆయన హోమ్ మినిస్టర్ గా ఉండొచ్చు, అవన్నీ జరిగినాయి చాలా. ఎందుకు సార్ వైఖరి అంటే కేసీఆర్ కి ఆయన ఏమో అది వాళ్ళకు ఎట్లా ఉందేమో మైండ్ నాకు తెలియదు కానీ చాలా టూ మచ్ చేంజ్ అయ్యారు. టూ మచ్ మినిస్టర్లు సీఎం కాగానే మొత్తం చేంజెస్. లేవు నన్ను మంచిగా పేరు పెట్టి పిలుస్తుండే కదా, చిన్న అంటున్నా సార్, మంచిగా పేరు ఏడబి పిలుస్తున్నా, మాట్లాడు ఫ్రీగా ఉంటుండే బాగా. మీరు అప్పుడు పార్టీలో జాయిన్ అయినారు, ఎప్పటి వరకు ఉన్నారు సార్ యాక్టివ్? తెలంగాణ వచ్చేదాకా ఉన్నారు? ఇప్పటి వరకు ఉన్నా, ఏరియా తెలంగాణ వచ్చేదాకా ఉన్నా. ఆ మధ్య కొన్ని 5 years ఉండి పక్క జరిగింది. పవర్ వచ్చిన తర్వాత, పవర్ వచ్చే ముందు నేను పోటీ చేస్తా అని ఇట్లా అనడం లేదు, నేను అడగలేదు. చైర్మన్ గురించి అనుకున్నా, అడిగిరు కార్పొరేషన్ చైర్మన్. కార్పొరేషన్ చైర్మన్ గురించి, కానీ వాళ్ళు ఇయ్యలేరు ఎవరికి. నాయకులు ఆకట్టుకున్నట్టు వేరే పార్టీలో మూటలు తెచ్చి పెట్టిన వాళ్ళకి ఇచ్చినట్టు అందరికి, కానీ ఎవరికైతే నాకు కష్టపడ్డ వాళ్ళకి ఇయ్యలే. మీరుండే ఏరియా ఏదొస్తుంది సార్? అసెంబ్లీ ఏదొస్తుంది? షేర్లింగంపల్లి. షేర్లింగంపల్లి, యార్కపూడి గాంధీ. ఆయన కూడా కార్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళినాడు. అంటే ఏముందని ఉండడానికి ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మాక్సిమం అంతా ఖాళీ అయిపోతుంది పార్టీ. అంతేనా సార్? కేసీఆర్ ఉండు, కేటీఆర్ ఉండు, ఏం చేస్తారు? తెలంగాణ తెచ్చిరు, అయిపోయింది. 10 years లో డెవలప్మెంట్ చేసారు. కానీ చాలా వరకు కూడా మనకు రూరల్ లో ఓట్లు తక్కువ పడ్డాయి బీఆర్ఎస్ కి, చాలా తక్కువ. ఇంకా ఇప్పుడు అసలు ఎవరు వేరు ఓట్లు, కష్టం చెప్పలేము. ఒక 10 years తర్వాత ఏమైనా చేంజ్ జరగవచ్చు, మైండ్ అది చేంజ్ అయితే. బీజేపీ కూడా స్ట్రాంగ్ అవుతుంది కదా సార్? నెక్స్ట్ గా బీజేపీకి ఉంటుంది ఛాన్స్. నెక్స్ట్ కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు, కార్పొరేటర్ ఎలక్షన్లలో చాలా ఘోరంగా ఓడిపోతారు ఇంకా. ఎందుకంటే ప్రజలకు లోతుగా వెళ్ళిపోయింది. వీళ్ళు మొత్తం సంఖ్య అదేంది మొత్తం బార్గేట్లు పెట్టేసి ఎవ్వరు కలవకపోవడము, అసలు సీఎం లాగా ఫీల్ అయిపోవడం, అందరు ప్రజలలో కలవకపోవడము, ఇవన్నీ జరిగినాయి. దానివల్ల ఇంత నష్టపోయింది పార్టీ. ఎవరు లేనప్పుడు మీరు టిఆర్ఎస్ లో కేసీఆర్ తో పాటు ఉన్నారు. పద్మారావు తోటి ఇడికెళ్ళే ర్యాలీ తీసిన ఇంటికా నుంచి ఎమ్మెల్యే సికింద్రాబాద్ అవుతారా సార్? చుట్టాలు అవుతారు, ఇడికెళ్ళే చుట్టాలు అవుతారు. ప్రభాకర్ అన్న బి చుట్టాలి, ఇప్పుడు మినిస్టర్ ఉండదు ప్రభాకర్, పొన్నం ప్రభాకర్, వాళ్ళు బి రిలేషన్.